మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ని ఎదురించి దెబ్బ కొట్టి మేము గెలిచామని ఆ కారు కూతలు కూస్తున్నారు పాకిస్తాన్ కుక్కలు. నిజంగా ఈ మాట వింటుంటే నాకైతే నిజంగా రక్తం మరుగుతోంది. వాళ్ళు క్షమాభిక్ష కోరిపై కాళ్ళ బెరాన్ని దిగిపోయి మోకాళ్ళ పైన మోకరిల్లి అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ దగ్గర వెళ్ళిపోయారు. తర్వాత భారత్ దగ్గరకు వెళ్ళి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పాకిస్తాన్ ప్రధాని ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమెంట్ కుత్తే, ఈ దొంగ నా కొడుకు, ఈ పదాలని వాడుతుంది. దయచేసి క్షమించండి, బట్ డెఫినెట్ గా వాడాల్సిందే. ఈ ఫాల్తుగాడు ఏమంటాడు తెలుసా? నేను ఇంతకు మించి చాలా మాట్లాడాలని కానీ నేను కంట్రోల్ గా ఉంటున్నాను. ఎందుకంటున్నానంటే వాడు ఏమంటున్నాడు తెలుసా? భారత్ పైన మేము గెలిచామంటున్నాడు. సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చింది వాడు, సీజ్ ఫైర్ ఒప్పందానికి మొదటిగా అడుగేసింది వాడు. కానీ వాడు ఏమంటున్నాడు తెలుసా? మేము భారత్ పైన విజయం సాధించాం, భారత్ ని దొంగ దెబ్బ కొట్టాం, భారత్ పైన ఘన విజయం సాధించామని చెప్పి ఈ నీచ్ కమెంట్ కుత్తే మాట్లాడుతున్నాడు. ఈ దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. ఈ పాపిస్ట్ పాకిస్తానీ ప్రధాని గాడు మాట్లాడుతున్నాడు. అరే ఫాల్తూ, మరి కుక్క, మేము క్షమాభిక్ష పెడితే బతికిపోయావు నువ్వు. నీ దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా పేల్ చేశాం కాబట్టి ఇక నీ దగ్గర ఏమీ మిగలేదు, నీ దగ్గర ఎటువంటి అంశం లేదు, కనీసం మమ్మల్ని ఎదుర్కొనే స్థైర్యం కూడా లేదు. కాబట్టి నువ్వు కాళ్ళ బేరాన్ని దిగిపోయి దయచేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి కాళ్ళ మీద పడితే, మా కాళ్ళు మొక్కితే మా భారత ప్రజల యొక్క దయాదాక్షలతో బతుకుతున్న నువ్వు ఇప్పుడేమంటున్నావు తెలుసా? భారత్ ని ఓడించామనే పదం వాడతావా? వీడొక్కడే కాదు, ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన చాలా మంది ప్రజాప్రతినిధులు, అక్కడి కేంద్ర మంత్రి ఒకటి ఏమంటున్నాడు తెలుసా? అక్కడి ఇన్ఫర్మేషన్ మినిస్టర్, మేము భారత్ పై ఘన విజయం సాధించాం. ఇక్కడితో ఆగలేదు ఇంకా వాడు. వాళ్ళు ఆ భూతలం పై నుంచే భారతదేశం నుంచే దాడులు చేస్తే మేమేకంగా గుస్కే మారే మేమేకంగా చొరబడి దాడులు చేస్తామని చెప్పి అహంకారపూరితంగా దుస్సాహసంతో మాట్లాడుతున్నాడు. ఈ కుక్కలు ఏం మాట్లాడే చూద్దాం. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए। पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेत रहे, आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है, जेब देता है। ये अफवाज पाकिस्तान की कामयाबी। రైట్, విన్నారు కదా పిచ్చినా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో, ఈ దొంగ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో. సీజ్ ఫైర్ అంటూ ఒప్పందానికి వెళ్ళాం కదా, మనం గెలిచామంటున్నాడు. ఈ సీజ్ ఫైర్ అని చెప్పడం వల్ల వాడు గెలిచాడట. ఈ దుర్మార్గుడి నీచ్ కమెంట్ కుత్తేగాడు గెలిచాడట. పాకిస్తాన్లు గెలిచారట. మనం పేల్ చేసేటువంటి ఎయిర్ బేస్ చూసి భయపడిపోయి వేగంగా మనం వేలు చూపిస్తే చైనా నరికేసాం, వాళ్ళు వేలు చూపిస్తే మనం చైనా నరికేసాం, ఇక తలా ముండం వేరు చేస్తామని చెప్పి పాకిస్తాన్ భావించి కాళ్ళ మీరానికి వచ్చింది. కాళ్ళ మీరానికి వస్తే మనం క్షమాభిక్ష పెట్టేసి వదిలేసాం, క్షమాభిక్ష పెట్టేసి కొంత తాత్కాలికంగా ఉపశమనం కల్పించాం. మీరు గమనించండి, మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజల పైన, పాకిస్తాన్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, పాకిస్తాన్ సివిలియన్స్ పైన దాడి చేయలేదు. కానీ ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు, ఈ దొంగ నా కొడుకు, ఈ పాల్తుగాడు, నేను ఈ పదాలు వాడుతాను, దయచేసి నన్ను క్షమించండి, మీకు చేతుల్లో జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా నాకు ఈ మాటలు వింటుంటే అంతటి కోపం వస్తోంది. డెఫినెట్ గా ఒక భారతీయ పౌరుడుగా నాకు రక్తం మరుగుతోంది. ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు ఏమంటున్నాడు తెలుసా? మేము భారతదేశం పైన గెలిచామంటూ మాట్లాడుతున్నాడు. వీడి మాటలు మాట్లాడతాడా? వాళ్ళు అటువైపు నుంచి మన సివిలియన్స్ పైన దాడి చేసినా, ఎంతలా ఇబ్బంది గురి చేసినా, కొంత దారుణానికి పాల్పడ్డా కూడా మనం పోనీలే ఈ పాపిస్టి పాకిస్తానీలు ఒక చీమంతా వీడితో మనం పెట్టుకుంటే ఏంటి, సరే కాసేపు వాళ్ళు అంటున్నారు కదా మనం కూడా కొంత సమయం కావాలి, సమయం కోసం వెయిట్ చేయాలని చెప్పి విదేశీ దేశాలన్నీ కూడా మధ్యవర్తిత్వం వహిస్తే, ముఖ్యంగా అమెరికా లాంటి దేశం మధ్యవర్తిత్వం వహిస్తే కాస్త
ఉపశమనం కల్పించే విధంగా ఊరుకున్నామంటూ నిజంగానే ఈ 2 రోజులు ఏం జరిగింది తెలుసా? వాళ్ళ 9 ఎయిర్ బేస్లను లేపేశాం. 9 టెర్రరిస్ట్ క్యాంపులను లేపేశాం. ఏకంగా వాడు డ్రోన్లని ప్రయోగించి మన ప్రజల్ని భయపెడుతూ మన ప్రజలపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే వాడు డ్రోన్లని లేపేయడమే కాకుండా వాడు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నాడో కూడా తెలుసుకొని ఆ ప్రాంతాన్ని కూడా లేపేశాం. అర్థం చేసుకోండి, వాడు ఏలు చూపిస్తే చేయి నరికేసామని చెప్తున్నాను కదా. వాడు డ్రోన్లు ప్రయోగిస్తే ఆ డ్రోన్లు అడ్డుకోవడమే కాదు, ఏకంగా వాడు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నాడో చూసి ఆ ప్రయోగించే ప్రాంతాన్ని లేపేస్తాం. అది భారతీయుడిగా నా సత్తా, అది నా భారతీయుడిగా నా తెగింపు, నా ధైర్యం, నా స్థైర్యం, అది భారతీయుడిగా నాకున్నటువంటి గర్వం, గౌరవం, నా భారత ఆర్మీ సత్తా. మేరా భారత్ మహాన్, ఈ యొక్క ప్రతిధ్వని జై భారత్, జై హింద్ ఈ నినాదాలే పాకిస్తాన్ ని ముచ్చమటలు పట్టించాయి. పాకిస్తాన్ భయపడిపోతోంది. మీకు విషయం తెలుసా? చండీగఢ్ ప్రాంతంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇండో పాక్ బార్డర్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా యువకులు ఆసక్తి చూపించి వాలంటీర్గా పనిచేయాలనుకున్న వారు రండి అని చెప్పి ఒక ఆహ్వానం అందిస్తే కొన్ని వేల సంఖ్యలో రొమ్ము విరిచి బయటికి వచ్చి ఎస్ మేము యుద్ధ సమయంలో దగ్గరికి వస్తాను, మేము యుద్ధ సమయంలో మీతో పాటు నిలబడతాము, మేము కూడా యుద్ధాన్ని ఎదుర్కొంటామని చెప్పి కొన్ని వేల సంఖ్యలో చండీగఢ్ యువకులు వచ్చారు. పూంచ్ ప్రాంతంలో, రాజౌరి ప్రాంతంలో, ఉరి ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తుంటే ఒక ముసలాయన, 80 ఏళ్ల ముసలాయన తన ప్రజలు, తన గ్రామస్తులు, తన కుటుంబీకులు, తన నివాసాలు మొత్తం కూడా కుప్ప కూలిపోయిన అనేక మంది మరణించినా కూడా నేను భారత ఆర్మీ వెంట ఉంటాను, జై హింద్, జై భారత్ మాత, భారత్ మాతాకి జై అన్నాదాలు చేసి నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను భారతదేశ ఆర్మీ వైపుగా ఉంటాను, పాకిస్తాన్ ఓడిద్దాం, పాకిస్తాన్ చిత్తు చేద్దామని చెప్పి అలా నిలబడ్డాడు. ఈ స్థైర్యం, ఈ ధైర్యం, ఈ మనోధైర్యాన్ని చూసే పాకిస్తాన్ సుస్సు పోసుకుంది. పాకిస్తాన్ కి ప్యాంటు తడిచిపోయింది కాబట్టి కాళ్ళ బీరానికి వచ్చింది. దయచేసి మళ్ళీ కాపాడండి అంటూ అమెరికాతోని మధ్యవర్తిత్వం వహించే విధంగా చేసింది. మనం పాకిస్తాన్ మాటినో, పాకిస్తాన్ చెప్పినటువంటి దొంగ మాటలు చెప్పో, పాకిస్తాన్ యొక్క కారు కూతలకో మనం తలొగ్గలేదు, మనం కనీసం ఒప్పుకోలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగిపోయి ఆయన మధ్యవర్తిత్వం వహించాడని చెప్పి మన విక్రమ్ మిశ్రీ చెప్పాడు. కాబట్టి బహుశా అమెరికా అధ్యక్షుడు రంగంలోకి దిగాడనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మన మధ్యటువంటి ఆ స్నేహభావం, మన మధ్యటువంటి ఆ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఆధారితంగా మనం వారిని ఊరుకున్నాం. కొన్ని రోజుల పాటుగా పోరాక్ పిచ్చి కుక్క అని చెప్పి వదిలేసాం, కానీ మనం ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు. ఇంకా రాత్రి 12 వరకు కూడా, రాత్రి 12 గంటల సమయం వరకు కూడా భారత్ పైన ఇంకా ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంది, పిచ్చిగా ప్రవర్తిస్తూనే ఉంది. ఇదొకటే కాదు, అక్కడి అతౌల్లా తరార్ అనేటువంటి ఒక పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌల్లా తరార్ అనేటువంటి ఒక దుర్మార్గుడు గతంలో ఏమన్నాడంటే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మా పైన ఏ క్షణమైనా దాడి చేయొచ్చనే పదాన్ని ఆ పిచ్చి కుక్క మాట్లాడింది, ఆ ఉగ్రవాది మాట్లాడింది. ఎందుకు ఆ ఉగ్రవాది అంటున్నా మంత్రిని అంటే వాడంతా కూడా ఉగ్రవాదులకు సంబంధించి సహకరిస్తున్నారు కాబట్టి ఉగ్రవాద దేశంగానే మనం పాకిస్తాన్ చూడాల్సిన అవసరం ఉంటుంది. వాడు ఏమన్నాడు తెలుసా? నిజంగా ఈ మాట ఒక్కసారి చాలా క్లియర్గా వినండి. నాకైతే నిజంగా ఈ మాట విన్న తర్వాత ఎందుకు భారత ప్రభుత్వం సైలెంట్ గా అనిపించిన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నా నేను. భారత ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయిపోయింది, ఎందుకు వెనక్కి తగ్గిందని ఒక ఆలోచనతో వస్తుంది. ఎందుకంటున్నా ఇక్కడ మాట అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అతౌల్లా తరా అటువంటి పాకిస్తాన్ మంత్రి ఈ పిచ్చి కుక్క ఏమని తెలుసా? ఈ ఫాల్త్ గాడు ఏమన్నాడు తెలుసా? భారత ప్రభుత్వం, భారత ఆర్మీ భారత భూభాగం నుంచే దాడి చేస్తే మేము వాటిని తిప్పికొట్టాము, ఇక్కడితో ఆకుండా వాళ్ళు అక్కడి నుంచి దాడి చేస్తుంటే ఆమె గుస్కే మారే అంటున్నాడు. అంటే వాడు మన భారతదేశంలో చొరబడి మరి వాడు దాడులు చేశాను, అది నా పాకిస్తాన్ సత్తా అంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే గుస్కే మారే అనే పదాన్ని వాడుతాడు. నిజంగా ఆ మాట వింటుంటేనే నాకు రోమాలు నిక్క పొడుస్తున్నాయి, రక్తం మరుగుతోంది. ఈ ఫాల్తు నా కొడుకుల్ని నిజంగా నడి రోడ్డు పైన 4 ముక్కలు చేసి కుక్కలకి లేకపోతే ఆ మాంసం తినేటువంటి జంతువులకు వేయాలనుంది ఈ దొంగ నా కొడుకుల్ని. వీళ్ళు మాట్లాడే మాటలు ఇవా? పిచ్చిగా మాట్లాడతారా? భారత ప్రభుత్వం తలొగ్గి, భారత ప్రభుత్వం జర తగ్గిపోయి, ఎస్ ఇక్కడ చూడండి, ఈ పిచ్చి కుక్కే, ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కమిటీ కుత్తేనే, ఈ ఫాల్తుగాడే, ఈ దుర్మార్గుడే, ఈ పిచ్చిన కొడుకే. వాడు ఏమన్నాడంటే గుస్కే మారే అనే పదాన్ని వాడాడు. మేము వాళ్ళని లోపలికి వెళ్ళిపోయి మరి కొట్టొచ్చామని చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమిటీ కుత్తేగాడు. ఇది వాడు మాట్లాడే మాట. శ్రీనగర్ లో 2 ఫైటర్ జెట్స్ కూలిపోయి ఆ 2 పైలట్స్ ని మన అదుపులోకి తీసుకున్నాం. ఆ పాకిస్తాన్ పైలట్స్ మన అదుపులో ఉన్నారు. ఇప్పుడు
వాడు గుస్కే మారే అంటాడా? గుస్కే మారే కాదు నా కొడక. మేము కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే నీ ఒంట్లో గుస్కే మారుతాం. అర్థమవుతుంది కానీ అంతకంటే క్లియర్ గా నేను చెప్పలేకపోతున్నాను, ఈ భాష కూడా ప్రయోగించలేకపోతున్నాను. నీ ఇంట్లోకి గుస్కే మారుతాం. డెఫినెట్ గా ఆ స్థాయిలో ఒక యుద్ధమే జరగబోతోంది. మళ్ళీ వాడు మాట్లాడే మాటలు నిజంగా చాలా ఆశ్చర్యంగా, చాలా అవమానకరంగా ఉన్నాయి, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అవి వింటుంటూనే రక్తం మరుగుతోంది. వీడేమో పాకిస్తాన్ గెలిచిందంటున్నాడు, వాడేమో గుస్కే మారే అంటున్నాడు, ఇంకొకడేమో కాళ్ళబేరానికి వస్తున్నాడు. ఏకంగా ఖ్వాజా ఆసిఫ్ అనేటువంటి అక్కడ రక్షణ మంత్రి ఏమో అణుబాంబులు ప్రయోగిస్తాం కానీ కాస్త సమయం కోసం చూస్తున్నాం అంటున్నాడు. మీరంతా భారత్ ఏమనుకుంటున్నారా? రప్పించుకుంటున్నారా? నాకు నిజంగా కొన్ని పదాలను ఆపుకుంటున్నాను. దయచేసి ఈ భాష కనుక మీకు ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించండి. సో వాడేమంటాడంటే ఒకవైపు నుంచేమో గెలిచామంటాడు, ఒకడేమో గుస్కే మారా అంటాడు, ఇంకొకడేమో మేము పాకిస్తాన్ భారత్తో సంయమనం పాటిస్తోంది, మేము సీజ్ ఫైర్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామంటాడు. ఇంకొకడేమో రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వాడేమంటున్నాడు తెలుసా? వాడేమో డైరెక్ట్ గా అణుబాంబులు ఉన్నాయి, ప్రయోగిస్తాము కానీ కొంత సమయం కోసం వెయిట్ చేస్తున్నాము, ఆ సమయం త్వరలో వస్తుంది అని చెప్పి వాడు అంటున్నారు. మీరు దాడులు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు గుస్కే మారే కాదరా దొంగ నా కొడక. మీరు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారో దేకంగా దాన్నే పేల్చేసాం. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక చిన్న రిలాక్సేషన్ మాత్రమే, చిన్న రిలీఫ్ మాత్రమే. భారత్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ కి ఒక చిన్న బ్రేక్ మాత్రమే, చిన్న బ్రేక్ మాత్రమే. మళ్ళీ ఈ దొంగ నా కొడుకులు, ఈ పిచ్చి నా కొడుకులు మళ్ళీ ఇట్లాంటి విధంగానే కారు కూతలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు గనక చేస్తే మళ్ళీ అంతకంతకు అనుభవించాల్సి వస్తుంది. సో వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగానే ఈ పదాలు వాడుతున్నందుకు పదే పదే నాకు ఇబ్బంది కలుగుతోంది. ఇక్కడ ధన్రాజ్ ఒకరు కామెంట్ చేశారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఎస్, ఇటువంటి పదమే అందరూ వాడుతున్నారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ధన్రాజ్ అడుగుతున్నారు చూడండి కామెంట్స్ లో. ఆ విధంగానే పంజాబ్ చండీగఢ్ లో చాలా మంది వచ్చారు. ఈ ధైర్యం, ఎస్ ధన్రాజ్ మీరు అంటున్న మాట నాకు అర్థమైంది. ఈ ధైర్యం, మన స్థైర్యం చూసే, మన తెగింపు, మన యొక్క ఆత్మస్థైర్యం చూసే పాకిస్తాన్ సుస్సు పోసుకుంది. పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోయింది. అందుకే కాళ్ళబేరానికి దిగారు. కాళ్ళబేరానికి దిగిపోయి కాళ్ళబేరానికి వచ్చి మనతో సీజ్ ఫైర్ అంటూ అండర్స్టాండింగ్ దిగారు. కానీ మళ్ళీ ఇంకా వాళ్ళు పిచ్చి కూతలు కూస్తున్నారు. సో ఇక్కడ రనీష్ ఎస్కేఆర్ కామెంట్ చేశారు, మన వాళ్ళు ఎందుకు తగ్గారు, వాళ్ళే గెలిచామంటున్నారు. ఇక్కడ మన వాళ్ళు తగ్గలేదు. దయచేసి ఒక మాట, మన వాళ్ళు తగ్గలేదు, కేవలం సంయమనం కోసం పాటిస్తున్నారు. మన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మీరు గమనించండి, మన భారత ప్రభుత్వం భారతాన్ని ఇప్పటివరకు ఒక పాకిస్తాన్ సివిలియన్ టచ్ చేయలేదు, ఒక పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టచ్ చేయలేదు, ఒక పాకిస్తాన్ సివిలియన్ ఎయిర్పోర్ట్స్ ని, సివిలియన్ ప్రాంతాలను టచ్ చేయలేదు. కేవలం మన స్థావరాలు మొత్తం కూడా ఉగ్రవాద స్థావరాలే. మన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్, ఇవి మోడీ చెప్పిన మాటలు. ఆ స్థావరాల్ని గుర్తిస్తున్నాము, ట్రేస్ చేస్తున్నాము, పనిష్ చేస్తున్నాము. అంతవరకు మాత్రమే మనం కొనసాగిస్తున్నాం. మనం యుద్ధ నీతిని పాటిస్తున్నాం. యుద్ధ నీతిని పాటించి కేవలం ఉగ్రవాదులు మాత్రం అట్టు పెడుతున్నాం. సామాన్య ప్రజలు మనకు టార్గెట్ గా లేరు. కానీ పాకిస్తాన్ మన సామాన్యులను టార్గెట్ చేస్తోంది. మన ఊంచ్, ఉరి, పూంచ్, ఉరి, రాజౌరి ఇటువంటి సెక్టార్ లో సామాన్యుల పైన దారుణాలు తెరలేస్తోంది. మనకు అమృత్సర్, జైసల్మర్, జలంధర్ ఈ ప్రాంతాల్లో సామాన్యులను టార్గెట్ గా ముందుకు తీసుకెళ్తోంది. కానీ మనం సివిలియన్స్ మాత్రం ముందుకెళ్తున్నాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందో తెలుసా? వాళ్ళ సివిలియన్స్ మనం టచ్ చేయమని ధైర్యం వాళ్ళకుంది. వాళ్ళ సివిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం టచ్ చేయం. మనం యుద్ధ రీతి పాటిస్తున్నాం. భారత్ అంటేనే సంస్కృతి, సాంప్రదాయం అంటుంది అని చెప్పి ఆ ఒక్క కాన్ఫిడెంట్ వాళ్ళ దగ్గర ఉంది. అందుకే మన ప్రజల్ని టచ్ చేస్తే మనం డెఫినెట్ గా ఆలోచించాలి. కాబట్టి కొంత చిన్న రిలాక్సేషన్ మాత్రమే. రేపటి రోజు మళ్ళా పంజాబ్ విసిరి పులి 10 అడుగులు వెనక్కేసింది, 1 అడుగు వెనక్కేసింది అంటే 10 అడుగులు ముందుకెళ్ళడానికి అంటారు చూసారా? ఇప్పుడు కేవలం ఒకే 1 అడుగు వెనక్కి వేయడం కాదు, నిల్చున్నాం అంతే. అలా చాలా చిన్న బ్రేక్ తీసుకున్నాం, చిన్న రిలాక్సేషన్ తీసుకున్నాం అంతే. కానీ మళ్ళీ చార్చి కొట్టి పంజాబ్ విసిరితే పాకిస్తాన్ పాతాళానికి వెళ్ళిపోవడం ఖాయం. కానీ సంయమనం కోసం పాటిస్తున్నాం అంతే. సో పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కలు మాట్లాడే మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్న ఒక భారతీయుడిగా నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తోంది. రక్తం మరుగుతోంది. నిజంగా ఈ దుర్మార్గులని, దుస్తులని అంతమొందించాలనేటువంటి ఒక నాకు మాత్రం ఇబ్బంది కలుగుతోంది. సో ఇక్కడ ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేస్ ఆయిల్. సో ఇక్కడ చాలా మంది
ట్రంప్ తో మనం ఏకీభవించి ఎందుకు దీన్ని వెనక్కి తగ్గాం, ఎందుకు దీన్ని ఆపామని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్న క్రమంలోనే మోడీని కించపరుస్తున్నారు. సో మోడీ పైన టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో కారు, బీజేపీకి సంబంధించిన నాయకుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి ఒక కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేజ్ ఆయిల్. ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం ఎక్కడ ఆయిల్ కొనాలో ఆయన డిసైడ్ చేస్తారు. ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేజ్ ఫైటర్ జెట్స్. ట్రంప్ మనం ఎక్కడ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలో కూడా ట్రంపే డిసైడ్ చేస్తారు. తర్వాత ట్రంప్ డిసైడ్స్ హౌ మచ్ టారిఫ్ ఇండియా షుడ్ ఇంపోజ్. ట్రంపే భారతదేశం ఎటువంటి టారిఫ్ ని ఇంపోజ్ చేయాలో ఆయన డిసైడ్ చేస్తారు. ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ అలో టెస్లా ఆర్ నాట్. ట్రంపే డిసైడ్ చేస్తారు టెస్లా రావాలా వద్దా అనేది కూడా. ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ గో టు వార్ ఆర్ నాట్. అర్థం చేసుకోండి. సుబ్రమణ్యన్ స్వామి పైన కనిపిస్తోంది కదా, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆయనే మోదీని కించపరుస్తున్నారు, మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ యుద్ధం విరమణ ఎవరికి ఇష్టం లేదు, యుద్ధం విరమణ ఎవరికి ఇష్టం లేదనే విషయానిపైన ఇక్కడే మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. సో మీరేమనుకుంటున్నారు? యుద్ధాన్ని నిలిపివేసి భారత ప్రభుత్వం తప్పు చేసిందనే భావన మీలో కూడా ఉందా? ఈ దుర్మార్గుల మాటలు సహిస్తూ భారత ప్రభుత్వం తలొగ్గింది, వెనక్కి తగ్గిందని మీలో కూడా ఉందా? ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇది. సో చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. మోడీ హాస్ సరెండర్ ఇండియాస్ ఫారెన్ పాలసీ టు ట్రంప్ డికాట్స్ అంటూ కూడా కామెంట్ చేశారు. మోడీ మన ఫారెన్ పాలసీని ట్రంప్ కాళ్ల పైన పెట్టాడు. పాకిస్తాన్ మేము గెలిచామనేటువంటి ఆ పదాన్ని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటుంటే నిజంగా ఇబ్బందికరంగా ఉంది. సో ప్రెసెంట్ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీరేమంటున్నారు? ఈ పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కలు మాట్లాడే మాటలకి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ప్రెసెంట్ యుద్ధంలో ఎవరైనా కూడా ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని ఆ పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో మళ్ళీ చూద్దాం. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी यह कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. यह हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. ये दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी यह कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. यह हमारी गैरत और असूलों की फतह है. విన్నారు కదా వీడేమంటున్నాడో? ఈ ఫాల్తు నేను ఈ పదే పదాన్ని వాడుతున్నందుకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి క్షమించండి. ఈ పదాన్ని నేను న్యూస్ రూమ్ లో వాడుతున్నందుకు. ఈ ఫాల్తు గాడు ఏమంటాడు తెలుసా? భారత్ మా పైన చాలా ప్రయోగాలు చేసింది, చాలా దాడులు చేసింది. కానీ వాడేమంటున్నాడు తెలుసా? వాళ్ళ రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించినప్పుడు మా దగ్గరికి ఆ మిసైల్ వచ్చి ఫెయిల్ అయిపోయాయి అంటున్నాడు. ఏం పని చేయకుండా పేలకుండా ఉండిపోయాయి, ఫెయిల్ అయిపోయాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు. అరే పిచ్చినా కొడక, నీ దగ్గర ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు చైనా నుంచి తీసుకొచ్చిన తుస్సు బాంబులన్నీ కూడా మా పిల్లలు ఇక్కడ రాకెట్లు ఆడుకుంటున్నారు. వాటితో మా భారతీయులు పరుగులు పెట్టిస్తున్నారు. వాటిని బొమ్మ తుపాకుల్లాగా లేకుంటే బొమ్మ పేపర్ రాకెట్ లాగా ఇసిరేస్తూ ఆడుకుంటున్నారు. ఇదే నీ పాకిస్తాన్ దుర్బుద్ధి. ఏం పేర్లేదా? పేలకపోతే 9 ఎయిర్ బేస్ ఎలా పేలిపోయాయి? నీ లాంచ్ ప్యాడ్ ఎలా పేలిపోయాయి? నీ ఉగ్రవాదులు ఎలా చచ్చిపోయారు? ఇది చెప్పవే. పేలకుండా ఉండిపోయాయి. ఇటువంటి పిచ్చి కారు కూతలు కూసి దేశ విదేశాల్లో మనల్ని కించపరచడమే కాకుండా ఈ వ్యాఖ్యలతో భారత ప్రజల్ని, భారతీయులైన మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న ఈ వ్యాఖ్యలన్నీ కూడా. మన రఫేల్ యుద్ధ విమానాలు పేలకుండా ఆగిపోయాట. మీకు విషయం తెలుసా? చైనా బాంబులు. మీరు గమనించండి, మనకు దీపావళి వస్తేనే మనం చైనా టపాసులా లేదంటే ఇక్కడ చూడండి, ఆ విజువల్లో చూడండి, అక్కడ పడిపోయింది కదా ఫస్ట్ బాక్స్. ఒకసారి పీసీఆర్ దాన్ని ఫుల్ ప్లే చేయండి. సో అక్కడ ఫస్ట్ బాక్స్ లో చూడండి, ఆ ఫస్ట్ బాక్స్ లో పడిపోయింది ఏంటో తెలుసా?
అటు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఒక మిసైల్ అది. మీకేమనిపిస్తోంది? ఏదో కింద పడిపోయినటువంటి ఒక ఐరన్ రావడో లేదంటే వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించేటువంటి ఒక వాటర్ పైప్ లైన్ అనుకుంటున్నారు కదా, అది పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్. మన వాళ్ళు ఎంత చక్కగా వాటితో సెల్ఫీలు దిగుతున్నారు చూడండి. సెల్ఫీలు దిగుతున్నారు అక్కడ మన భారతీయులు. అది నీ పరిస్థితి, అది నీ పిచ్చి కుక్క పరిస్థితి, అది నీ ఫాల్త్ గార్డ్ యొక్క బాంబులు లేకపోతే మిసైల్. ఇది నీ పరిస్థితి. నువ్వేమంటున్నావు? మా మిసైల్ ప్రయోగిస్తే అక్కడ పేర్లేదంటావా? నీకు ఇంకో విషయం తెలుసా? చైనా నుంచి వచ్చిన డ్రోన్ అని పాకిస్తాన్ ప్రయోగిస్తే అవి పాకిస్తాన్ బార్డర్ దాటకుండా పాకిస్తాన్ లోనే పడిపోతే అక్కడి ప్రజలే ఏకంగా వాటిని చెప్పుతో కొడుతున్నారు. ఇలా పిచ్చి కుక్క, నువ్వు ప్రయోగిస్తే కనీసం నీ బార్డర్ దాటడం లేదు, కానీ నువ్వు భారతీయుల యొక్క రఫేల్ విమానాల గురించి, భారతీయులు ప్రయోగించిన మిసైల్ గురించి మాట్లాడుతున్నావా? మళ్ళీ చెప్తున్నా వినండి. ఏలు చూపిస్తే చేయి నరికేసాం. వాడు ఎక్కడి నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్నాడు తెలుసుకొని ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్లను లేపేశాం. వాడు ఎక్కడి నుంచి మిసైల్ ప్రయోగిస్తున్నాడు తెలుసుకొని ఆ మిసైల్ ప్యాడ్లను లేపేశాం, ఎయిర్ బేస్లను లేపేశాం. వాడు ప్రయోగించేటువంటి ప్రయోగశాలను లేపేస్తున్నామంటే అర్థం చేసుకోండి మన సత్తా ఏంటో. ఈ పిచ్చుకుక్క మాట్లాడే మాటలు కొంత ఇబ్బంది గురి చేస్తున్నాయి, రక్తం మరిగేలా చేస్తున్నాయి. పిచ్చిగా ప్రవర్తించేటువంటి ఈ మాటలు కొంత గాయపరుస్తున్నాయి మనసు నిజంగా. కానీ మనం స్థైర్యంగా ఉన్నాం. మరొకసారి నాతో పాటుగా మీరు కూడా జై భారత్, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్ ఈ నినాదాలు చేయండి. ఈ ప్రతిధ్వని ఏకంగా పాకిస్తాన్ వరకు వినిపించి ఇప్పటికే వాడు మన యువకులంతా స్ట్రాంగ్ అవుతున్నారు, అంతా ఏకమవుతున్నాం. ఒకే నిజంగానే కనుక ఏదైనా జరగరాని జరిగితే పాకిస్తాన్ ని ముక్కలుగా తలాముండ వేరం చేయబోతున్నాం. అందరినీ కాళరాత్రి వాళ్ళకు చూపించబోతున్నాం, రక్త కన్నీరు కార్చే విధంగా చేయబోతున్నాం అటువంటి మన ధైర్యాన్ని స్థైర్యాన్ని చూసే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు. ఒకసారి నాతో పాటు మీరు కూడా మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై నినాదాలు చేయండి. ఎందుకంటే డెఫినెట్ గా మన భారతీయులని ధైర్యంగా ఉంచాల్సిన అవసరం, ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. సో ఇక్కడ చాలా మంది మీరు కూడా కామెంట్ చేయండి, నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సంతోష్ వందే మాతరం అంటారు. ఎస్, వందే మాతరం, జై ఇండియా, జై భారత్. సో డెఫినెట్ గా ఈ నినాదాలు పాకిస్తాన్ ని టచ్ చేయాలి. పాకిస్తాన్ చెవుల్లో నుంచి రక్తాలు కారాలి. ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల చెవుల్లో నుంచి రక్తాలు కారాలి. ఆ ప్రధాని షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి రక్తం కారాలి. సో ఇక్కడ ఒకటే కాదు, అక్కడ నవాజ్ షరీఫ్ అనేటువంటి మాజీ ప్రధాని వాడు కూడా ఉన్నాడు, దుర్మార్గుడు. వాడేం ట్వీట్ చేశాడు తెలుసా? నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ గర్వపడేలా చేసినందుకు అక్కడి ఆర్మీకి ధన్యవాదాలు తెలిపాడు. ఏంద్రా నీ గర్వం? పిచ్చి కుక్క, ఫాల్తునా కొడక, నీ గర్వంగా ఉందా? మోకాళ్ళ మీద పడిపోయి దయచేసి క్షమించండి అని చెప్పి మా కాళ్ళు మొక్కితే ఒకరోజు పాపం నేను వదిలేశాం, మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే నాకు మాత్రం నిజంగా ఇబ్బందిగా ఉంది. సో పాకిస్తాన్ గర్వపడేలా చేసేటువంటి పాకిస్తాన్ ఆర్మీకి ధన్యవాదాలని చెప్పి ట్వీట్ చేశాడు వాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ అక్కడి వాళ్ళందరికీ కూడా వాడు థ్యాంక్స్ చెప్తున్నాడు. పాకిస్తాన్ గర్వపడేలా చేశారు. ఏంటి మా కాళ్ళు మొక్కడం మీకు గర్వంగా ఉందా? అయితే పర్వాలేదయ్యా, అందరం రెడీగా ఉన్నాం, మా కాళ్ళు మొక్కండి, మా కాళ్ళు మొక్కుతూ మీరు గర్వపడండి, మా కాళ్ళు మొక్కుతూ మీరు సంతోషపడండి, మా కాళ్ళు మొక్కి మమ్మల్ని దాడి చేయకండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు కదా. మీరు మా కాళ్ళు మొక్కడం మీకు గర్వంగా ఉంటే మేము అంతా సిద్ధంగా ఉన్నాం, మా కాళ్ళు మొక్కండి. రోజు మా భారత మాతని, మా భారత జెండాని పెట్టుకొని పూజలు చేయండి, మా భారతీయుల యొక్క ఫోటోలు పెట్టుకొని పూజలు చేయండి, మా భారత మాత యొక్క ఫోటోలు పెట్టుకొని పూజలు చేయండి. మీకు ఈ రకంగా గర్వంగా ఉంటే మేము తప్పుపట్టం. మీకు మా కాళ్ళు మొక్కడం గర్వంగా ఉంటే రోజుకి మా కాళ్ళు మొక్కండి, లేదంటే మా కాళ్ళకి ఏమంటారు గంగాజలంతో కాళ్ళు కడిగేసి ఆ నీళ్లు మొత్తం చల్లుకొని లేకుండా తాగండి కొన్ని. అలా అయితే గర్వంగా ఉంటే ఏం పర్వాలేదు. వీడేమంటున్నాడంటే మేము భారత్ పై గెలిచాం కాబట్టి మా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను, చాలా గర్వంగా ఉంది అంటున్నాడు. ఇక్కడితో ఆకుండా తనని తాను ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసట. గుస్కే మారే, ఇందాక మీ కేంద్ర మంత్రి అన్నాడు కదా, గుస్కే మారే. ఈ గుస్కే మారే త్వరలో జరగబోతోంది, గుర్తుపెట్టుకో. గుస్కే మారే జరగబోతోంది. గుస్కే మారే జరిగిన తర్వాత నీ ప్యాంటు తడబోతోంది, గుర్తుపెట్టుకో. నవాజ్ షరీఫ్ గర్వంగా ఉందంటున్నావు కదా, భారతదేశాన్ని ఓడించినందుకు గర్వంగా ఉందని చెప్పి కామెంట్ చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. దానికి అక్కడి ఆర్మీ చీఫ్లకి, అక్కడ ప్రధానికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే నిజంగా ఇబ్బందికరంగా ఉంది. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై నినాదాలు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి ఈ స్థైర్యమే మన ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది. అంతా కలిసికట్టుగా ఈ ధైర్యంతోనే, కేవలం మన తెగింపు, ధైర్యం, ఆత్మస్థైర్యంతోనే పాకిస్తాన్ని ఓడిద్దాం. కేవలం మన ధైర్యం ఒకటి సరిపోతుంది మనం ఓడించడానికి. ఈ ధైర్యం చూసే వాడు భయపడిపోతున్నాడు. నిజంగానే కనుక భారతీయులు తెగబడితే, నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఈ మాట అంటే, సో
అటువైపుగా చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఎవరైనా వాలంటీర్స్ వస్తారా, యువకులు వస్తారా, నేను ఇక్కడ మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను, మీ అసిస్టెన్స్ కావాలి యుద్ధం సమయంలో అని చెప్పి పంజాబ్ ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే దానికి అనుగుణంగా కొన్ని వేల మంది వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు శ్రీనివాసులు నాయుడు అని చెప్పి, మురళీ నాయక్ అమర్ రహే. ఎస్, మన భారత జవాన్, మన తెలుగువాడు పాకిస్తాన్ తో యుద్ధం చేసి వీర మరణం పొందాడు మన భారతీయుడు, మన తెలుగువాడు. ఎస్, ఆయనతో పాటుగా నాందేడ్లో కూడా మరొక జవాన్ వీర మరణం పొందాడు. राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से और असदों की फतह है. हमने दुश्मन के साथ वही किया. ज़ेब देता है. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए. पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है. आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेत रहे. आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है.